సో, హాయ్ గైస్! మళ్ళీ చాలా రోజుల తర్వాత కదా! సో, ఈరోజు వీడియో ఏం లేదు. అంటే ఇక నుంచి డైలీ బయాస్ వీడియోస్ చేస్తాను ప్రతిరోజు కూడా. కొంచెం వేగంగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో, ఈరోజు ఓవరాల్‌గా బయాస్ ఈరోజు మండే కదా! సో, ఓవరాల్‌గా బయాస్ ఇటువైపు ఉంది. వీక్ పరంగా ఎలా ఉంది మార్కెట్? సో, ప్రెజెంట్ వార్ ఒకటవుతుంది కదా! సో, న్యూ ఇయర్ సెషన్ ఒకవేళ అంటే వీలైన వరకు అందరూ కూడా అవాయిడ్ చేసేయండి న్యూ ఇయర్ సెషన్. ఓకేనా? ఎందుకంటే ట్రంప్ వచ్చేది అప్పుడే కదా! సో, ట్రంప్ ఒక మాటాడితే ఇంకా అయిపోయిందింక. సో, అందరూ ఏం జేస్తారంటే న్యూ ఇయర్ సెషన్ ప్రెజెంట్ అయితే అవాయిడ్ చేసేయండి. ఓకేనా? ఓన్లీ చేస్తే లండన్ సెషన్ చేయండి. సో, ప్రెజెంట్ అదొక్కటే మనకున్న బెటర్ ఆప్షన్ అయితే. సో, ఫస్ట్ టుడే ఎన్‌క్యూలో వీక్లీ పరంగా చూసుకుంటే మనం ఇక్కడేమైనా స్వింగ్ ఉందా అంటే సో, ఓవరాల్‌గా ఈ స్వింగ్ వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకే. సో, వీక్ పరంగా నార్మల్‌గా మనం ఏదైతే లాజిక్ మాట్లాడుకుంటామో ఆ లాజిక్ ప్రకారం కూడా మనకి డౌన్ సైడే ఉంది. ఓకే. సో, ఓవరాల్‌గా ఇది మన మార్కెట్ ఫస్ట్ టార్గెట్‌గా చూసుకోవచ్చు. సో, వీక్లీ పరంగా. ఓకేనా? సో, డైలీ పరంగా చూసుకుంటే మనకి సో, ఇక్కడ కూడా అంతే సేమ్ ఇంకేం లేదు. సో, ప్రెజెంట్ ఎఫ్‌విజి అయితే ఇక్కడుంది. ఒకవేళ వీక్లీ ప్రొఫైల్ మనం ఒకవేళ చూసుకుంటే అంటే అలా ఫార్మ్ చేస్తే మీకు మార్కెట్ ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి మీకు ఓవరాల్‌గా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటది. ఒకవేళ అంతవరకు వెళ్తే. లేదు అంటే ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. ఈరోజు క్యాండిల్ ఇక్కడ ఎక్కడైనా క్లోజ్ ఇస్తే మీరప్పుడు ఇక్కడే ఒక ఎఫ్‌విజి క్రియేట్ అయిపోయిందనమాట. ప్లస్ మనకి ఓవర్‌లాపింగ్ డిఫెన్స్ ఇది. ఓకేనా? సో, ఓవర్‌లాపింగ్ డిఫెన్స్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ నుంచి కూడా సెల్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఊహెచ్ఎల్‌సి, ఓఎల్‌హెచ్‌సి చెప్పాను కదా! సో, ఆ లాజిక్కే ఈరోజు మండే కాబట్టి మనం ఇక్కడ అనలైసిస్‌ని ఎలా నార్మల్‌గా అయితే ఓవరాల్‌గా చూసుకుంటే మనకి ఎన్‌క్యూ సెల్ సైడే ఉంది. ఓకే. సెల్ సైడే ఉంది. సో, సెల్ సైడ్ ఉన్నా కూడా ఈరోజు మండే కదా! మనం చాలా టైమ్స్ మాట్లాడుకున్నాం. ఓపెన్, హై, లో క్లోజ్ ఆర్ ఓపెన్, లో, హై క్లోజ్ చేస్తది మార్కెట్. సో, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఒకవేళ ఇప్పుడు మార్కెట్ ఈరోజు మండే కదా! సో, ఓపెన్, హై, లో, క్లోజ్ అనమాట. సో, ఇది మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం ఎన్‌క్యూలో. ఓకే. సో, ఇప్పుడు లండన్ సెషన్ ఓపెన్ అయ్యాక మీరెలా మార్కెట్ బిహేవ్ చేస్తుంది, ఏంటన్నది చూసుకొని ప్లాన్ చేయండి. సో, ఓవరాల్‌గా అయితే డౌన్ సైడే. సో, కీ లెవెల్స్ కూడా మీకు ఆల్రెడీ మార్క్ చేసి పెట్టాను. ఓకేనా? సో, 4 అవర్స్‌లో కూడా చూసుకుంటే మీరు ఇక్కడ ఎఫ్‌ఈజీ ఉంది కదా! సో, ఈ ఎఫ్‌ఈజీ ఆల్రెడీ ఇక్కడ ఒకవేళ బ్రేక్ అయిపోయి ఉంటే ఈ ఎఫ్‌ఈజీకి ట్యాప్ అయ్యాక లండన్ సెషన్ ఓపెన్ అయ్యి ట్యాప్ అయితే ఇక్కడ మీకు మనం చెప్పుకున్న లాజిక్ ప్రకారం ఇక్కడ 5 మినిట్స్‌లో సీఎస్‌డి అయితే ప్లాన్ చేసుకోవచ్చు సెల్ సైడ్ ఎంట్రీ. ఓకేనా? సో, ఎన్‌క్యూ అయితే ఇది ఓవరాల్‌గా. ఇవన్నీ కూడా కర్లేటెడ్ పెయిర్సే కాబట్టి ఇవేవి కూడా మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పట్లేదనమాట. అంటే వైఎం ఇవన్నీ కూడా ఒకేలా మూవ్ అవుతాయి. అందుకే నేను ఏదైతే ఇలా 3 పెయిర్స్‌గా పెట్టాను కదా! ఇవన్నీ కూడా కర్లేటెడ్ పెయిర్స్. ఓకే. సో, అందుకే ఇదొక ఎనకి ఒకటి చెప్తే ఇవన్నిట్లికి కూడా సేమ్ బయాస్ ఉంటది. ఓకే. సో, ఇప్పుడు గోల్డ్ చూసుకుంటే మనకి ఫస్ట్ వీక్ పరంగా చూసుకుంటే మనకి బుల్లిష్‌గానే ఉంది. ఓకే. లాస్ట్ వీక్ ఏం జరిగింది? సో, ఈ లిక్విడిటీ మొత్తం తీసుకుంది ఇక్కడ లిక్విడిటీ, ఈ లిక్విడిటీ ఇదంతా తీసుకుంది కదా! ఇక్కడ ఎఫ్‌ఈజీ. సో, ఇదంతా హంట్ చేసింది మార్కెట్. సో, ఇప్పుడు ఏం జరిగింది? ఓవరాల్‌గా మళ్ళీ మార్కెట్ ఇదంతా హంట్ చేసుకొనొచ్చి బుల్లిష్‌గానే క్లోజ్ ఇచ్చింది. సో, క్లోజ్ ఇచ్చింది కాబట్టి ఓవరాల్‌గా వీక్లీ పరంగా చూసుకుంటే మనకు బుల్లిష్. లాస్ట్ వీక్ మీకు ఆల్రెడీ టార్గెట్ మార్క్ చేసి పెట్టాను కదా! గ్రూప్‌లో.
సో, ఇప్పుడు ఈ డే పరంగా చూసుకుంటే మనం ఇందాక మాట్లాడుకున్న లాజిక్కే. ఒకవేళ మార్కెట్ ఇప్పుడు మనం బయాస్ అప్ సైడ్ అనుకుంటే ఓపెన్‌లో హై క్లోజ్ జరగాలి. సో, ఇక్కడ మనకి డే పరంగా చూసుకున్నా కూడా ఇక్కడ మనకి స్వీప్ చేసి క్లోజ్ వచ్చింది కదా! సో, ఓపెన్‌లో హై క్లోజ్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఓవరాల్‌గా వీక్ పరంగా బుల్లిష్ ఉంది కాబట్టి. ఓకేనా? సో, ఇదంతా స్వింగ్స్ అంతా కూడా హంట్ చేస్తుంది. సో, హంట్ చేసింది కాబట్టి ఇక్కడ ప్రెజెంట్ ఈ డే పరంగా చూసుకుంటే బేరిష్‌గా ఉంది. బట్ మనకి ఓవరాల్‌గా అయితే బుల్లిష్ ఉంది వీక్లీ పరంగా. సో, మనం ఓపెన్‌లో హై క్లోజ్ అన్నది ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. మండే ఇప్పుడు కూడా ఇలాగే చూసుకోవాలి ఓపెన్‌లో హై క్లోజ్. మండే క్లోజ్ ఇచ్చాక అప్పుడు మీరేం చేయాలంటే ఒక క్లారిటీ వస్తది. ఓకే. మండే ఇలా జరిగింది. సో, దాని ప్రకారం మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు ఏంటన్నది చూడొచ్చనమాట. ఓకే. సో, అదనమాట ఓవరాల్‌గా. ఇది 4 అవర్స్. సో, చూద్దాం. ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటని చూసుకొని మాత్రం ప్లాన్ చేయండి. సో, ఓవరాల్‌గా అయితే బుల్లిషే. బట్ ఈరోజు పరంగా అయితే బేరిష్ ఉన్నాం. అయితే మనకి ఓపెన్‌లో హై క్లోజ్ చేస్తదా? లేదా? ఏం చేస్తుంది? ఏంటని చూసుకొని, లేదు కీ లెవెల్స్ నుంచి డైరెక్ట్‌గా రియాక్షన్ ఇచ్చి మార్కెట్ వెళ్ళిపోతుందా అంటే, సో, మీరప్పుడు కంటిన్యూషన్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఈరోజు అంటే న్యూయార్క్ సెషన్‌లో ప్లాన్ చేసుకోవచ్చు అలా అయితే. బట్ అంటే వార్స్ అవుతున్నాయి గదా! సో, న్యూయార్క్ సెషన్‌లో చేయడం అంత బెటర్ థింగ్ కాదని నా ఒపీనియన్. సో, అబ్జర్వ్ చేయండి. ఓకే. సో, అబ్జర్వ్ చేస్తే ఒక క్లారిటీ ఉంటది. సో, నెక్స్ట్ సిల్వర్ చూసుకుంటే సో, సిల్వర్ కూడా బుల్లిషే మీకు క్లియర్‌గా క్లారిటీగా కనిపిస్తుంది కదా! ఈ స్వింగ్ హంట్ చేసింది. ప్లస్ ప్రీవియస్ వీక్ లిక్విడిటీ తీసుకుంది. సో, క్లియర్‌గా మనకు మార్కెట్ అయితే పైన క్లోజ్ వచ్చింది. సో, ఇది మన ఫస్ట్ టార్గెట్. నెక్స్ట్ ఎఫ్ఈజీ ఉంది. సో, ఓవరాల్‌గా మనం వీక్లీ టార్గెట్ అయితే ఇది. ఓకే. డే పరంగా ఇన్సైడ్‌లో క్లోజ్ వచ్చింది. సో, ఇలాంటి కండిషన్‌లో నేనేం చెప్పాను, నార్మల్‌గా అయితే ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే బయాస్ ఉందో, ఆ బయాస్ ప్రకారం మీరు వెళ్ళిపోండి అని చెప్పాననమాట. సో, ఓపెన్‌లో హై క్లోజ్ చేస్తే ఓవరాల్‌గా బుల్లిష్ ఉంది కాబట్టి మనం ఎక్స్‌పెక్ట్ చేసేది ఫస్ట్ ఇక్కడ వచ్చి ఇది హంట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లేదు అంటే 4 అవర్స్‌లో ఏమైనా కీ లెవెల్స్ ఉన్నాయంటే, సో, 4 అవర్స్‌లో ఇక్కడ ఒక ఎఫ్‌ఈజీ ఉంది. దీనికి కర్లేటెడ్ పెయిర్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే. సో, లండన్ సెషన్ క్లోజ్ అయితే తప్ప మనం ఏది కూడా డెసిషన్ తీసుకోవడానికి లేదు. ఓకే. మీకు లండన్ సెషన్ ఈరోజు మండే. అదే ఈరోజు ట్యూస్‌డే గాని వేరే వేరే ఏదైనా డే అయుంటే మనం క్లారిటీగా ఫిక్స్ అవ్వచ్చు. లండన్ సెషన్ ఎలా ఉంటది ఏంటన్నది. కానీ మండేలో ఎప్పుడు కూడా మనం డైరెక్ట్‌గా ఈరోజు ఇదే జరుగుతదని ఫిక్స్ అయిపోకూడదు. ఎందుకంటే వీక్లీ జూడో స్వింగ్ ఫార్మ్ అవుద్ది. జూడో స్వింగ్ అంటే జస్ట్ ఏం లేదు. వీక్లీ మానిప్యులేషన్ జరుగుతది. అంటే ఓపెన్‌లో హై క్లోజే. నేను మళ్ళీ కొత్త వర్డ్స్ వాడుతున్నా, కొత్త కాన్సెప్ట్ అనుకోకండి. జస్ట్ సింపుల్. ఓపెన్‌లో అంటే ఇదంతా కూడా మానిప్యులేషన్. సో, హై అంటే ఇది డిస్ట్రిబ్యూషన్. ఇది మళ్ళీ క్లోజింగ్. ఓకే. సో, అదే చెప్పాను అంతే ఇంకేం లేదు. సో, అది ఓవరాల్‌గా అయితే ఇది వీక్లీ పరంగా అయితే బుల్లిషే ఉంది. సో, డే పరంగా అయితే ప్రెజెంట్ ఈ స్వింగ్స్ అదే ఏదైతే ఈ లోస్ ఉన్నాయో ఈ లో హంట్ చేయాలి. ఓకే. సిల్వర్. సో, నెక్స్ట్ ఇది కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది. బట్ ఆల్రెడీ పైన కూడా క్లోజ్ చేస్తుంది స్వింగ్స్ అన్నీ కూడా. ఏదైతే బుల్లిష్ బయాస్ ఉందో
సో, ఈరోజు ఆయిల్ ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటే, అయితే ఇక్కడ ఎఫ్‌ఈజీ క్రియేట్ చేసి నెక్స్ట్ డే మనకి ఈ ఎఫ్‌ఈజీలో నుంచి మనం పైకి ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్‌గా బుల్లిష్ ఉంది కాబట్టి ఓకే. సో, ఇలా వచ్చి ఇలా మనం ప్రొఫైల్ ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. సో, ప్రెజెంట్ అయితే మీరు వెయిట్ చేసి చూడండి. ఓకే. మీకంతా కూడా ఈరోజు మీరు ఒకవేళ ట్రేడ్ చేయాలనుకుంటే, మీకు ఫస్ట్ లండన్ సెషన్ క్లోజ్ ఇవ్వాలి. ఓకే. లండన్ సెషన్ క్లోజింగ్ అయ్యాక మీరు న్యూయార్క్ సెషన్‌లో మాత్రం ప్లాన్ చేసుకోవాలి. లేదు అంటే ట్రాప్ అయిపోతారు. చాలా అసలు ఎందుకంటే మీకు మార్కెట్‌లో ఈరోజు మనం లండన్ సెషన్ ప్లాన్ చేస్తున్నామంటే మన ప్రొఫైల్ అదే మనకేదైతే బయాస్ ఉందో క్లారిటీ ఉంటది ఫస్ట్. నెక్స్ట్ థింగ్ మనం ప్రొఫైల్ ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో అలా జరుగుతుంది. కానీ ఇక్కడ అలా ఉండదు మండే రోజు. ఓకే. సో, అందుకే క్లారిటీ చూసుకొని చేయండి. ఏం ఫార్మ్ చేస్తుందో లేదంటే 1 అవర్‌లో కన్ఫర్మేషన్ తీసుకోండి. 4 అవర్స్ చూసుకుంటే సో, సపోజ్ ఇక్కడ ఒక ఎఫ్‌ఈజీ క్రియేట్ అయింది. ఎఫ్‌ఈజీలోకి వచ్చింది కదా! సో, ఎఫ్‌ఈజీలోకి వచ్చాక ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో మనం ఓవరాల్‌గా అంటే డైలీ పరంగా కూడా మనం బుల్లిష్ ఉన్నాం. ఇదంతా కూడా బుల్లిషే కదా! సో, ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ ఇలా వచ్చి దీని లిక్విడిటీ తీసుకొని సో, అప్పుడు మనకి కన్ఫర్మేషన్ ఇస్తుంటే 1 అవర్ 30 మినిట్స్ చూసుకొని అప్పుడు 5 మినిట్స్‌లో మీరు సీఎస్‌టీ చూసి ప్లాన్ చేసుకోండి. ఏదైతే నేను ఎలా అయితే ప్లాన్ చేయమని చెప్పానో అలా. ఒకవేళ మీకు ఇప్పుడు ఫార్మ్ అయితే అప్పుడు మీరు ఇంట్రెస్ట్ ప్లాన్ చేయండి. ఓకేనా? సో, అది. సో, ఓకే. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. నేను మధ్యలో ఇంకా లాస్ట్ టైమ్ ఒక సిరీస్ స్టార్ట్ చేశాను కదా! అది ఎండ్ చేసేద్దాం. ఈ మంత్ మొత్తం వీడియోస్ అన్నీ కూడా అప్‌లోడ్ చేస్తాను. సో, అదే. థాంక్ యూ. బై. బై. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు అందులో టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఓకే.